అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి తలనొప్పిగా మారాడా? ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను ట్రంప్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడా? అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉండి ట్రంప్ చేస్తున్న చిల్లర హడావిడి సొంత డబ్బా, ఇంకా చెప్పాలంటే ఓవర్ యాక్షన్ భారత్కి అవమానకరంగా మారింది. ఇండియా పాకిస్తాన్లను అడ్డం పెట్టుకుని తనని తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకుని నోబెల్ శాంతి బహుమతి కొట్టేసే పనిలో ఉన్నాడు ట్రంప్. కశ్మీర్లోని పెహల్గాం హత్యలు, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియా పాకిస్తాన్ మధ్య 5 రోజుల పాటు యుద్ధం చివరికి కాల్పుల విరమణతో తాత్కాలికంగా నిలిచిపోయింది. కానీ ఈ ఓవరాల్ ఎపిసోడ్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న చిల్లర హడావిడి అంతర్జాతీయ సంబంధాల స్థాయిని దిగజార్చింది. భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణకు సరిగ్గా అరగంట ముందు ట్రంప్ తానే స్వయంగా ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కూడా 2 దేశాలని అవమానిస్తున్నట్లుగా, వెటకారం చేస్తున్నట్లుగా ఉంది. తాను 2 దేశాలతో మాట్లాడానని, యుద్ధం విరమించకపోతే వ్యాపార సంబంధాలు తెంచుకుంటానని వార్నింగ్ ఇచ్చానని, అందువల్ల 2 దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్వీట్ చేశాడు ట్రంప్. అనూహ్యంగా ట్వీట్ చేసిన అరగంటకే 2 దేశాలు కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించాయి. దీంతో భారత్లో ఈ కాల్పుల విరమణ జనం మనోభావాలను దెబ్బతీసింది. అసలు ట్రంప్ ఎవడు? మన విషయాల్లో అతనికి జోక్యం చేసుకునే అవకాశం ఎవరిచ్చారు? ట్రంప్ స్టేట్మెంట్పై ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడటం లేదు? కాల్పులు విరమించడానికి ట్రంప్ జోక్యం చేసుకొని మనకు వార్నింగ్ ఇస్తాడా? అసలు ట్రంప్కి అంత సీన్ ఉందా? ట్రంప్కి మోదీకి మధ్య ఏం జరుగుతోంది? ఏనాడైనా భారత్ తన అంతర్గత వ్యవహారాల్లో మరో దేశాన్ని జోక్యం చేసుకొనిచ్చిందా? ఇంత పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ట్రంప్ని భారత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఎలా అనుమతించాడు? ఇలా రకరకాల చర్చలు జనంలో జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ అఫైర్స్లో భారత్కి ఇది చాలా అవమానకరమని, ఈ చర్య వల్ల మోదీ ప్రతిష్ట దిగజారిపోయిందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారనే ప్రకటన వచ్చింది. మోదీ ప్రసంగానికి ముందే వైట్ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టిన ట్రంప్ తాను గనుక భారత్ పాకిస్తాన్లను అడ్డుకోకపోయి ఉంటే 2 దేశాలు అణ్వాయుధాలను ప్రయోగించుకునేవని, తన జోక్యంతో 2 దేశాలు వినాశం నుంచి తప్పించుకున్నాయని స్వయంగా సొంత డబ్బా కొట్టుకున్నాడు. We helped a lot, and we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. ఇక నుంచి భారత్ పాకిస్తాన్లతో అమెరికా వ్యాపార సంబంధాలు కొనసాగుతాయని కూడా ట్రంప్ చెప్పుకున్నాడు. ఇదంతా మోదీ ప్రసంగించడానికి సరిగ్గా 2 గంటల ముందు జరిగింది. దీంతో మోదీ ప్రసంగం మరోసారి అయోమయంలో పడింది. ట్రంప్ ప్రస్తావన లేకుండానే, ఆయన మధ్యవర్తిత్వం గురించి ఎక్కడ ప్రస్తావించకుండానే ప్రైమ్ మినిస్టర్ ప్రసంగం ముగిసింది. మోదీ, ట్రంప్ ఇద్దరు తమకు తాము ఆప్తమిత్రులుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇండియా పాక్ ఉద్రిక్తతల మధ్య ట్రంప్ చేసిన ఓవర్ యాక్షన్, ఇతర దేశాల పట్ల అతనికి ఉన్న చులకనా భావం, కనీస మర్యాద ఇవ్వకుండా వేరే దేశాల నిర్ణయాలను తానే ప్రకటించడం, ఇవన్నీ మోదీకి తలనొప్పిగా మారాయి. ఎంత శక్తివంతమైనటువంటి నాయకుడు ట్రంప్ ముందు ఎందుకు ఇలా బేలగా మారిపోయాడు? అసలు ట్రంప్ ఉద్దేశం ఏమిటి? మోదీని ఎందుకు ఇలా అవమానిస్తున్నాడు? మోదీ మాట్లాడక ముందు అన్నీ తానే మాట్లాడేసి తానే భారతదేశానికి అధ్యక్షుల్లా రకరకాల ప్రకటనలు చేసేయటం సగటు భారతీయులందరినీ ఆవేదనకు గురి చేసింది. ఇలా మనల్ని ట్రంప్ అవమానిస్తాడా? దీన్ని మోదీ చూస్తూ ఎలా సహిస్తున్నాడు అని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు జనం. సీజ్ ఫైర్కు అంగీకరించకపోతే తమతో వాణిజ్య సంబంధాలు ఉండవని తాను భారత్ పాకిస్తాన్లను హెచ్చరించినట్లు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటనలో నిజం లేదని విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. మే 8న అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో జయశంకర్ మాట్లాడారని, 9న అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ మోడీతో మాట్లాడారని, అలాగే మే 10న అజిత్ దోవల్తో రూబియో చర్చించారని ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడ వాణిజ్య సంబంధాల ప్రస్తావనే రాలేదని చెప్తున్నారు అధికారులు. ట్రంప్ మాత్రం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. తానే జోక్యం చేసుకుని 2 దేశాల మధ్య దూరి భారత్ పాకిస్తాన్లకు వార్నింగ్ ఇచ్చి కాల్పుల విరమణకు ఒప్పించినట్లు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. పైగా అణుయుద్ధాన్ని తానే నివారించినట్లు చెప్పుకుంటున్నాడు. కనీసం మోదీ దీన్ని ఖండించలేదు, ఓ కామెంట్ కూడా చేయలేదు. ఇదంతా రాబోయే రోజుల్లో నోబెల్ శాంతి బహుమతి కొట్టేయటానికి ట్రంప్ వేస్తున్న చిల్లర వేషాలు.
పూర్వాశ్రమంలో వేశ్యకి డబ్బులు ఎగ్గొట్టిన ఘనత ఉన్న ట్రంప్ ఇప్పుడు భారత పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలను అడ్డం పెట్టుకొని తానే శాంతికి కృషి చేస్తున్నటువంటి బిల్డప్ ఇచ్చి నోబెల్ పీస్ ప్రైజ్ కొట్టేయటానికి పథక రచన చేస్తున్నాడు. ఇదంతా తెలిసి కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఏమీ మాట్లాడలేకపోవటం, ట్రంప్ మాటల్ని ఖండించకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది.